శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 364వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి పొందాలంటే భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అన్న అంశంతో నిన్న ఎపిసోడ్ని ముగించాం. అయితే ఈ భగవంతుని శరణుజొచ్చాలనేటువంటి శుభేచ్ఛ మానవులకి ఏదో కొంతమంది పుణ్యం చేసినటువంటి మానవులకే కానీ అందరికీ కలగదు. ప్రతి ఒక్కరికి ఈ శుభేచ్ఛ కలగదనమాట. ఎందుకంటే దానికి తగినటువంటి ఆ శుభేచ్ఛ రావడానికి తగినటువంటి పూర్వ పుణ్య ఫలం ఉంటే కానీ ఆ వ్యక్తుల్లో ఈ భగవంతుని శరణుదొచ్చాలి అన్నటువంటి ఆ బలీయమైనటువంటి కోరిక కలగదన్నమాట. ఇప్పుడు మనలో కూడా చూస్తుంటాం, మనందరిలో కూడాను భగవంతుని శరణ పొందాలనే సద్బుద్ధి ఎక్కడో 100కో 1,00,000కో ఒక్కరికే ఉంటుంది, అందరికీ ఆ బుద్ధి ఉండదన్నమాట. ఇలా ఈశ్వర శరణాగతిని ఆశించే వారి బ్రహ్మానంద పదవికి అర్హులైనటువంటి వారి యొక్క విలక్షణాలేవో భగవంతుడి 5వ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఈశ్వర శరణాగతిని ఆశించే వారి లక్షణాలు ఏవి అన్నది మన 5వ శ్లోకంలో స్వామి మనకి ప్రబోధిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు భక్తితో పాటు సాధన చేయవలసిన అవసరం కూడా ఉంది అని ఈ శ్లోకం మనకి వివరిస్తుంది. కేవలం భక్తే కాదు, భక్తితో పాటు సైమల్టేనియస్గా సాధన కూడా జరగాలి అన్నది మనకి ఈ శ్లోకం మనకి చెప్తుందనమాట. ఏమంటున్నారు 5వ శ్లోకంలో స్వామి? నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైః గచ్చంత్య మూఢాన్ పదమవ్యయం తత్ అంటున్నాడు పరమాత్మ. ఇప్పుడు అర్జున, మొట్టమొదట ఈ యొక్క భగవంతుని శరణాగతి పొందడానికి కొన్ని లక్షణాలు ఉండాలయ్యా. ఆ లక్షణాల్లో మొదటిది ఏంటంటే అభిమానము, మోహాలని వదలాలి. మోహాన్ని వదలాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోహాన్ని మరియు అభిమానాన్ని వదలాలి అంటున్నాడు స్వామి. ఇప్పుడు మానము అంటే ఏంది, అభిమానం అంటే ఏంది? నేను అనేటువంటి అహంకారమే అభిమానం అన్నమాట. అభిమానం జ్ఞానానికి చాలా బద్ధ విరోధి. నేను ధనవంతుణ్ణి, నేను గుణవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నన్ను అందరూ గౌరవించాలి అన్నటువంటి భావనే అభిమానం అన్నమాట. ఈ అభిమానము శరణాగతుడైనటువంటి భక్తునికి తగదు అంటున్నాడు. మొట్టమొదట మానం అనేది తగదు. భగవంతుని శరణాగతి కోరేవానికి మానం అనేది తగదు అని చెప్తున్నారు స్వామి అన్నమాట. సుగ్రీవుని ముందంట ఆంజనేయుడు వచ్చి తను తాను చెప్పుకుంటా అంట, నాకంటే తక్కువ కోతి లేనే లేదు అంటాడంట ఆంజనేయ స్వామి. చూడండి ఆయన ఎంత నిరభిమానుడు. అందుకే ఆయన హనుమంతుడు రామదాసుగా ఆ యొక్క అభిమానం లేని తరమే అతన్ని రామదాసునిగా చేసేసింది చివరికి. ఇకపోతే అభిమానం సంగతి చూసాము. మోహం అంటే అవివేకం. ఏంటి అవివేకం? ఈ దేహాన్ని నేను అనుకోవడం, ఈ కల్పించే జగత్తంతా సత్యం అనుకోవడం. అర్థమైందా? ఇవి రెండు మోహానికి యొక్క లక్షణాలు అన్నమాట. ఇప్పుడు మోక్షం అనేటువంటి పదంలో 2 అక్షరాలు ఉన్నాయి. ఒకటేంటి? మా అంటే మోహం, క్ష అంటే క్షయం. మోహాన్ని క్షయం చేయడమే మోక్షం. మోక్షం అనేటువంటి పదం యొక్క ఉత్పత్తార్థం మోహాన్ని క్షయం చేయడమే. మోహం అంటే ఏమనుకున్నాం మనం? ఈ దేహం నేను, ఈ ప్రపంచమంతా సత్యం, ఇది నేను, అది నేను అనేటువంటి అవివేకమే మోహంగా ఇక్కడ చెప్పబడింది అనమాట. ఇప్పుడు అభిమానం వచ్చి రజోగుణం అయితే ఈ మోహం వచ్చి తమోగుణం అన్నమాట. ఈ 2 గుణాలను అధిగమించి సత్వగుణాన్ని ఎవరైతే అవలంబిస్తాడో వాడే
పరమాత్మ యొక్క ప్రాప్తికి అర్హుడు. ఈ రజో తమో గుణాలకు చెందినటువంటి అభిమానము, మోహం అనేటి వాటిని వదిలిన వాడే పరమాత్మను ప్రాప్తింప చేసుకోగలడు. ఇంకా తర్వాత లక్షణం ఏంటి? జితసంగుడు అంటాడు. అధ్యాత్మ నిత్యాజిత సంగ దోష అంటాడు అనమాట. జితసంగుడు అంటే జితసంగులు కావాలి. జితసంగులు అంటే ఏంది? వాస్తవానికి సంఘం అంటే ఏంటి? ఇక్కడ విషయాలతో ఇంద్రియాలు కలిసిపోవడాన్ని సంఘం అంటాం. ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఇవి జ్ఞానేంద్రియాలు ఆ విషయాలతో పూర్తిగా మమైకమైపోయి కలిసిపోవడాన్నే సంఘము అంటున్నా అన్నమాట. అర్థమవుతుందా? ఈ సంఘం అనేది ఇది మహాదోషం. వాస్తవానికి భూమి ఆకర్షణ కంటే, విద్యుత్ శక్తి కంటే సంఘశక్తి కడు ప్రబలమైనది అంటారు పెద్దవాళ్ళు. ఇంకా ప్రమాదమైందని కూడా చెప్తారనమాట. ఇది గన ఈ సంఘదోషంగా పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు. ఈ సంఘదోషం చివరికి మానవుని సర్వస్వాన్ని హరిస్తుందయ్యా, తస్మాత్ జాగ్రత్త అంటారు మహాత్ములు. చూడండి, కామము నుండి క్రోధము, క్రోధం నుండి మోహము, మోహం నుండి శృతి భ్రంశము నుండి బుద్ధి నాశనం, ఇవన్నీ కూడాను సంఘంతో జరుగుతుంది. ఇంద్రియాలు విషయాలతో కలిసినందువల్ల వచ్చేటువంటి ఉపద్రవాలన్నమాట. ఇవన్నీ సంఘదోషం వల్ల వచ్చే అనర్థాలన్నమాట. ఇవన్నీ పెళ్ళాం, బిడ్డలు, ఇళ్ళు, వాకిళ్ళు, నావి, ఇవన్నీ నేను, నావి అనేటువంటి ఈ మమత్వ సంఘం, మమకారం, మమత్వ భావం, నావి నావి నావి, ఇది నాది అది నాది అనేటువంటి ఆ మమత్వ భావం, చేసే పనులంటికి కర్తం నేనే అనే కర్తృత్వ సంఘం, నేనే చేస్తున్నాను, నేనే కారణం అన్నటువంటి ఈ రెండు దోషాలను కూడాను ఎవరైతే జయిస్తారో వాళ్ళు జితసంగ దోషులు అంటారు. ఆ మమత్వాన్ని కానీ, అదేవిధంగా కర్తృత్వాన్ని కానీ, ఆ మమత్వాన్ని కర్తృత్వాన్ని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళని జితసంగ దోషులు అని ఇక్కడ అనడం జరిగిందనమాట. అటు వారు ప్రియమైన వస్తువులు రాని, అప్రియమైన వస్తువులు రాని, ఏవి సన్నిహితంగా వచ్చినా కూడా వాళ్ళు రాగద్వేషాలు కానీ వాళ్ళల్లో కలగవు. సంఘ దోషానికి వారు గురి కారనమాట. కాబట్టి ఏం చేయాలి పరమార్థ సాధకుడు అంటే, ఈ చిత్తంలో ఈ సంఘదోషానికి అవకాశం లేకుండా అధ్యాత్మ నిత్యుడు కావాలి. ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ పరమాత్మ చింతనలో ఉండడం అధ్యాత్మ నిత్యుడు అంటే నిరంతరము ఈ యొక్క మనస్సుని పరమాత్మ యందు నిలిపి ఉండడమే దీనికి మందు అన్నమాట. ఏది? ఈ జితసంగుడు కావాలి అంటే నిత్యము పరమాత్మని ఆత్మలో ఉంచుకోవడం, మనసుని పరమాత్మ మీద లగ్నం చేసి ఉండడమే దీనికి ఇక మనం చేయవలసినటువంటి కర్తవ్యం అన్నమాట. నిరంతరం ఆత్మ యందు నిష్ట కలిగి ఉండాలి అంటున్నారు ఇక్కడ స్వామి అన్నమాట. ఇక్కడ నిరంతరం అనే పదం మనం బాగా గట్టిగా చూడండి. రోజులో అరగంట గంట దైవ చింతన చేస్తూ ఉంటాం అందరం కూడా, అది సరిపోదు. ఆ సమయాన్ని క్రమంగా పెంచుకొని నిరంతరం దైవ నిష్ట అనేటువంటి స్థితికి చేరుకోవాలి. అప్పుడే జితసంగ దోషుడు అవుతాడు. ఆ స్థితికి చేరుకోవాలి. ఎందుకంటే చిత్తంలో కనుక దైవానిగా నిలుపుకున్నట్లయితే మాయ వచ్చి ఇక్కడ చేరదు. ఇక్కడ భగవంతుడిగా లేనట్లయితే మాయ వచ్చి చేరిపోతుంది. మాయ చేరిందంటే చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి నిరంతరం ఆత్మచింతనలో, దైవచింతనలో మనస్సుని లగ్నం చేయడం ద్వారా మాయకు అవకాశం లేకుండా నో వేకెన్సీ బోర్డు పెట్టొచ్చు అన్నమాట. మామూలుగా మనం ప్రపంచంలో 3 రకాల మనుషులను చూస్తుంటాం. ఒకటి, నిరంతరం ఆత్మనిష్ఠుల్లో నిష్ఠలో ఉండేవాళ్ళు ఉత్తములు అవుతారు. వాళ్ళు ఏదో కొద్దిసేపు దైవచింతనలోనూ తలబలి ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండేవాళ్ళు మధ్యములు. ఈ మధ్యములు ఇంకొంచెం సాధన చేస్తే వాళ్ళు ఉత్తమ మొదటి తరగతి కూడా చెందొచ్చు వీళ్ళు. ఇక 3వ రకం ఉన్నారు చూసారు, నిరంతరం దృశ్య పదార్థాల్లోనూ, ప్రాపంచిక వ్యామోహాల్లోనూ, లౌకికమైనటువంటి విషయాల్లోనూ మునిగి తేలుతూ ఉంటారు. వీళ్ళు కనిష్ఠులు. కాబట్టి వివేకులైన వాళ్ళు ఈ ఒక విషయాల్ని గమనించుకుంటూ మనం ఏ తరగతికి చెందామో అర్థం చేసుకుంటూ ఆ 2వ తరగతిలో ఉన్నట్లయితే మొదటి తరగతికి ఎగబాకడానికి ప్రయత్నిస్తూ, 3వ తరగతిలో ఉన్నట్లయితే ఆ మోహాన్ని, వాటన్నిటిని, బద్ధకాలను వదిలించుకుని కనీసం 2వ తరగతి వైపుకు ప్రయాణించడానికైనా ప్రయత్నం చేయాలన్నది స్వామి యొక్క ఉపదేశం యొక్క సారాంశం. ఇక్కడ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.
ఓం శాంతి శాంతి.